Okay, collection frameworks in Java. So what is collection? Collection అంటే ఏంటి? Set of some anything. Collection అంటే I have a good collection in my house అని అంటారు. Like collection of coins కావచ్చు, collection of flowers కావచ్చు, డిఫరెంట్. ఇక్కడ కలెక్షన్ కూడా మరి జావాలో కలెక్షన్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ జావా ఈజ్ క్లాస్ బేస్డ్ కదా, క్లాస్ అండ్ ఇంటర్ఫేసెస్ కదా. ఇక్కడ కలెక్షన్స్ కూడా ఏంటి? కలెక్షన్ ఆఫ్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్. కలెక్షన్ అంటే ఏంటి? ఇక్కడ సెట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్, కలెక్షన్ ఆఫ్ అనొచ్చు, వాట్ ఎవర్. సో సమ్ క్లాసెస్ ఇంటర్ఫేసెస్ని కంబైన్ చేస్తే దాన్ని కలెక్షన్ అంటారు. అందులో ఏం క్లాసెస్ ఉన్నాయి, ఏం ఇంటర్ఫేసెస్ ఉన్నాయి, ఇది ఒకదానికొకటి ఎలా రిలేషన్లో ఉన్నాయి అనేది ఈ కలెక్షన్ ఫ్రేమ్వర్క్ డిస్క్రైబ్ చేస్తుంది. ఓకే, సో ద కలెక్షన్ ఇన్ జావా ఈజ్ ఏ ఫ్రేమ్వర్క్ దట్ ప్రొవైడ్ అన్ ఆర్కిటెక్చర్ టు స్టోర్ అండ్ మ్యానిపులేట్ ద గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. First, before this, we should know about the arrays. What is array? Array ante enti? Collection of homogeneous antaru. Similar ante arrays la disadvantage ఏంటంటే సేమ్ కైండ్ ఆఫ్ డేటాని గ్రూప్గా తీసుకోగలుగుతాం. ఇప్పుడు నాకు 10 ఇంటీజర్ వాల్యూస్ కావాలనుకో, ఇంట్ అరే ఈజ్ ఈక్వల్ స్క్వేర్ కర్లీ బ్రేసెస్లో 10 ఎలిమెంట్స్ ఇస్తున్నాం. బట్ నేను ఒకటి ఇంటీజర్, ఒకటి ఫ్లోట్, ఒకటి స్ట్రింగ్ క్యారెక్టర్ కనుక ఇచ్చాను అనుకో, ఇట్ వోంట్ అలో. మళ్ళీ ప్రాబ్లం అరేస్లో ప్రాబ్లం ఏంటంటే, నేను ఒక్కసారి సైజు ఫిక్స్ చేశానంటే నువ్వు అసైన్ చేయకపోయినా వాల్యూ, సో మెమరీ వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు 100 అరే ఆఫ్ 100 అన్నా అనుకో, 100 వేరియబుల్స్కి మెమరీ అలకేట్ అవుతుంది. ఓకే, సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ రేపు మీ ఓపెన్ ఇంటెలిజీ డెమో క్లాస్లో ఐఎమ్ టేకింగ్ వన్ మెయిన్ మెథడ్. ఇక్కడ ఐ వాంట్ టు క్రియేట్ సమ్ ఇంటీజర్ అరే, ఇంట్ అరే. ఓకే, అరేని ఎలా డిక్లేర్ చేస్తారు? ఓకే, ఫస్ట్ నాకు అరే డైరెక్ట్ ఎలిమెంట్స్ అసైన్ చేయొచ్చు, లేదా ఐ కెన్ డూ లైక్ దిస్, ఇంట్ ఆఫ్ 10. సరే, దిస్ ఈజ్ ఆల్సో వన్ వే. ఓకే, క్లియర్ కనిపిస్తుందా? సెలెక్ట్ అయింది. సైజ్ ఎలా ఇంక్రీజ్ చేయాలి? నేను కనిపిస్తుందా మీకైతే? ఓకే, ఇంట్ అరే ఇలా డిక్లేర్ చేయొచ్చు. ద అనదర్ వే ఏంటి? ఇంట్ ఆఫ్ ఇలా కూడా చేయొచ్చు. దిస్ ఇస్ ఆల్సో వన్ వే. ఇలా చేసేసిన ఇట్ విల్ టేక్ సో ఇక్కడ సేమ్ వేరియబుల్ ఉంది కాబట్టి ఎర్రర్ వస్తుంది. ఓకే, ఇలా కూడా చేయొచ్చారే. కానీ దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటంటే, నువ్వు ఇనిషియలైజ్ చేసేటప్పుడే నీకు వాల్యూస్ తెలియాలి. అరేకి ఏ ఎలిమెంట్స్ పాయింట్ చేస్తున్నావు. ఇక్కడ ఏమవుతుంది? 0 ఇండెక్స్లోకి 1 వెళ్ళిపోతుంది, 1 ఇండెక్స్లోకి 2 ఇలా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు సమ్ టైమ్స్లో మనకు డైనమిక్ వస్తాయి అరేలో వాల్యూ తెలియదు. అలాంటప్పుడు ఇలా డిక్లేర్ చేయలేము, మనకు వాల్యూస్ ఏంటో తెలియదు. తర్వాత యాడ్ చేయాలి. ఫస్ట్ ఇనిషియలైజ్ చేసి తర్వాత డైనమిక్గా వాల్యూస్ అరేంజ్ చేయాలన్నప్పుడు ఈ డిక్లరేషన్కి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇప్పుడు అరేస్ వల్ల ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ నాకు ఆల్రెడీ ఎన్ని ఇండెక్సెస్ ఉన్నాయి? ఇక్కడ 6 ఇండెక్స్ ఉన్నాయి, రైట్? ఐల్ టేక్ 5 ఇండెక్స్. ఓకే, 5 ఇండెక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఐ వాంట్ టు ఇంక్రీజ్ ద ఇండెక్సెస్, అంటే నేను ఇప్పుడు 6 యాడ్ చేయాలనుకుంటున్నా అరేలో, బట్ ఐ కాంట్ డూ ఇట్. అరేలో అది డిసడ్వాంటేజ్. ఒక్కసారి మనం సైజ్ ఫిక్స్ చేసినామంటే వీ కెనాట్. ఇప్పుడు ఇలా ఉంది ఇక్కడ. సో ఇంట్ అరే ఆఫ్ ఇండెక్స్ 6కి నేను వాల్యూ అసైన్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సరే, నాట్ అరే 6కి నేను ఇప్పుడు 7 అనే వాల్యూ అసైన్ చేస్తున్నాను. ఇక్కడికి రాగానే ఏం చేస్తుంది అంటే అది రన్ టైం ఎర్రర్ అనేది త్రో చేస్తుంది.
అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బాండ్ ఎక్సెప్షన్ అని అంటే 6 అనే ఇండెక్స్ లేదు అరే 1లో. టర్మినల్ ఓపెన్ అవుతుంది, పట్టుకొచ్చేసి టర్మినల్కి ఏదో ఉంది. Please, I will go to the yes. ఓకే, అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ ఇండెక్స్ 6 అనేది లేదు. సో దీనిలో డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ అరే ఉంది, అరేలో ఇక్కడ నేను ఒక స్ట్రింగ్ పాస్ చేయాలనుకుంటున్నాను, చేయమన్నది కంపైల్ ఎర్రర్ ఇస్తుంది. సో ఇక్కడ మీకు కంపైల్ ఎర్రర్ ఎగ్జిక్యూట్ చేస్తున్నా చూపిస్తుంది, కానీ అదే ఇంటెలిజెంట్ అనుకో అక్కడే మీకు రెడ్ కలర్లో చూపించేస్తుంటుంది. ఇక్కడ రెడ్ కలర్లో చూపిస్తుంది కంపైల్ ఎర్రర్. ఓకే, సో ఇది డిఫరెంట్ డేటా టైప్స్ని అలో చేయదు. డిసడ్వాంటేజ్ ఏంటి అరేస్ వల్ల? ఫిక్స్డ్ సైజ్ we cannot increase dynamically size. Next, it allow only same data types. Okay, అది డిపెండింగ్ ఆన్ ద టైప్. సో ఇది ఏ టైప్ అని పెట్టుకోవచ్చు, ఇంటీజర్ అనేది లేదు, వీ కెన్ పుట్ ద ఇంటీజర్. ఓకే, ఇది ఇంటీజర్ టైప్. అరేస్ ఈ డేటా టైప్స్ ఎలా ఇలా పెట్టేసుకోవచ్చు. లేకపోతే ఐ వాంట్ టు క్రియేట్ మై యూజర్ అరే. ఓకే, యూ కెన్ క్రియేట్ యూజర్ ఆల్సో, కస్టమ్ క్లాస్ ఆల్సో యూ కెన్ పుట్ యూజర్. కానీ యూజర్ని ఎక్కడ నుండి ఇంపోర్ట్ చేసుకోవాలి కదా, ఇంపోర్ట్ క్లాస్ ఎక్కడ నుండి మనం క్రియేట్ చేసిన మోడల్ నుంచి. ఆర్ ఫ్రీ డిఫైన్ క్లాసెస్ కూడా స్ట్రింగ్. ఓకే, ఇలా చేసుకోవచ్చు. లేదు మనం ఇప్పుడు ఈ క్రియేట్ చేసే క్లాస్కి అరే క్రియేట్ చేయాలి, యూ కెన్ క్రియేట్ దట్, ఇట్ విల్ అలో. టైప్ కెన్ బి ఎనీథింగ్, కానీ సైజ్ ఎంత? ఇప్పుడు యూజర్ అనే ఆబ్జెక్ట్ ఇస్తే నేను ఓన్లీ 10 ఆబ్జెక్ట్స్ మాత్రమే స్టోర్ చేయగలుగుతాను. 10 అని ఇక్కడ సైజ్ ఫిక్స్ ఇచ్చాను కాబట్టి. స్ట్రింగ్స్ అయితే 10, డెమో అంటే డెమో ఆబ్జెక్ట్స్ 10 మాత్రమే నేను ఇందులో పెట్టగలుగుతాను. సో ఇది ఈ డిసడ్వాంటేజ్ ఉండడం వల్ల మనం వీఆర్ గోయింగ్ ఫర్ ద కలెక్షన్లో ఏమవుతుందంటే సైజ్ డజంట్ మ్యాటర్, డైనమికల్గా సైజ్ గ్రో అవుతుంటుంది. ఇప్పుడు 10 యాడ్ చేసావనుకో 11th ఎలిమెంట్ రాగానే 11th తీసుకుంటుంది, 12th అంటే డైనమిక్గా దాని సైజు దానికి ఒక థ్రెషోల్డ్ ఉంటుంది అన్నట్టు. ఇన్ కేసు నువ్వు తీసుకునే ఒక లిస్ట్ సైజు 50% దాటిందనుకో 51 ఎలిమెంట్ రాగానే దాని సైజ్ డబుల్ చేసేసుకుంటుంది. ఇలా కొన్ని డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి, ఎలా ఫామ్ చేస్తాయి, దాని మెకానిజమ్స్ ఏంటనేది మనం ఈచ్ క్లాస్ గురించి డిస్కస్ చేసినప్పుడు చేద్దాం. బట్ అవి డైనమిక్గా తీసుకుంటాయి, డిఫరెంట్ డేటా టైప్స్ని కూడా అలో చేస్తాయి. ఓకే, స్ట్రింగ్ అలో చేస్తాయి, క్యారెక్టర్, ఫ్లోట్, ఇలా డైనమిక్గా ఇవ్వచ్చు. ఓకేనా? సో యాక్చువల్గా కలెక్షన్స్ అని ఎందుకు? గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని స్టోర్ చేయడానికి కోసం కానీ మ్యానిపులేట్ చేయడానికి. మ్యానిపులేట్ అంటే మాడిఫికేషన్, అప్డేట్ కానీ డిలీట్ కానీ సంథింగ్ చేయడానికి గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ యూజ్ చేసుకోవడానికి కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అని యూజ్ చేస్తాం. ఓకేనా? సో జావా కలెక్షన్ కెన్ అచీవ్ ఆల్ ద ఆపరేషన్ దట్ యూ పర్ఫామ్ ఆన్ ద డేటా సచ్ యాజ్ సెర్చింగ్ చేయొచ్చు, సార్టింగ్, ఇన్సర్షన్, మ్యానిపులేషన్, డిలీషన్. సో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ సబ్జెక్ట్, డేటా స్ట్రక్చర్స్ అని వెంటనే ఉంటారు చదివేటప్పుడు. సో ఈ డేటా స్ట్రక్చర్స్, ఇంటర్నల్ ఆల్గరిథమ్స్ అన్నీ కలెక్షన్స్లో ఉంటాయి. మనం జస్ట్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు. ఓకే, అవి ఎలా వర్క్ అవుతున్నాయి, అది ఎలా అంటే అది మీరు ఎక్స్పీరియన్స్ వస్తే అడుగుతూ ఉంటారు. ఇప్పుడు అరే లిస్ట్కి నువ్వు ఎక్స్ప్లెయిన్ ద ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అరే లిస్ట్ అని అడుగుతారు, ఆర్ హ్యాష్ మ్యాప్ ఇంప్లిమెంటేషన్ అని అడుగుతారు. అది ఎప్పుడు వెన్ యూ గాట్ ద ఎక్స్పీరియన్స్. కానీ ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు, జస్ట్ వాట్ ఈస్ ద అరే లిస్ట్, వాట్ ఆర్ ద మెథడ్స్ దేర్ ఇన్ ద అరే లిస్ట్, హౌ యూ కెన్ యూజ్ దోస్ మెథడ్స్, అది మాత్రం నేర్చుకుంటారు. ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్ ఎంత నేర్చుకోవాలంటే మీకు డిఎస్ వచ్చి ఉండాలి. మీకు ఎక్స్పీరియన్స్ వస్తున్న కొద్దీ అలవాటు అయిపోతుంది. దాని అప్పుడప్పుడు ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ప్రిపేర్ అవ్వాలి అని. ఓకే, అది
అట్లీస్ట్ ఒక 5 years ఉన్న వాళ్ళని అడుగుతారు, 3 to 5 years ఉన్న వాళ్ళని. మినిమం 1 to 1 ఎక్స్పీరియన్స్ అంటే ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ చెప్పని ఎవరు అడిగారు, ఫ్రెషర్స్ని అయితే ఆ క్వశ్చన్ అడిగారు. ఓకే, సో సమ్ ఆఫ్ ద క్లాసెస్ ఉన్నాయి చూద్దాం. జావా కలెక్షన్ మీన్స్ సింగిల్ యూనిట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. జావా కలెక్షన్ ఫ్రేమ్వర్క్ ప్రొవైడ్ మెనీ ఇంటర్ఫేసెస్. ఇంటర్ఫేసెస్ ఏంటి? సెట్, లిస్ట్, క్యూ, డీక్యూ. అండ్ క్లాసెస్ ఏంటంటే అరే లిస్ట్, వెక్టర్, లింక్ లిస్ట్, ప్రయారిటీ క్యూ, యాష్ సెట్, లింక్డ్ యాష్ సెట్, ట్రీ సెట్. ఓకే, సో ఇవన్నీ డిఫరెంట్ క్లాసెస్. ఇవి కాదు, ఇంకా లాట్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి. జస్ట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఓకే, ఇవి జస్ట్ ఎగ్జాంపుల్స్. లాట్ ఆఫ్ క్లాసెస్ ఆర్ దేర్. ఓకే, ఈ మ్యాప్లోనే డిఫరెంట్ మ్యాప్స్ ఉన్నాయి, సెట్లోనే డిఫరెంట్ మ్యాప్స్ ఉన్నాయి, లిస్ట్లో డిఫరెంట్ లిస్ట్స్ ఉన్నాయి. అవన్నీ ఏంటి తర్వాత చూద్దాం. ది కలెక్షన్ ఇంటర్ఫేస్. ద కలెక్షన్ అనేది ఒక ఇంటర్ఫేస్. ఇది సూపర్ క్లాస్ ఉంటుంది కదా, ప్రతిదానికి ఒక సూపర్ క్లాస్ ఉంటుంది కదా, ఇక్కడ కలెక్షన్ అనేది ఇంటర్ఫేస్. ఓకే, కలెక్షన్ ఈజ్ ఏ ఇంటర్ఫేస్. కలెక్షన్స్ అని ఉంటుంది ఇంకోటి, ఎస్ యాడ్ అవుతుంది, అది క్లాస్. కలెక్షన్ ఇంటర్ఫేస్, కలెక్షన్స్ క్లాస్. ఓకే, క్లాస్కి ఇంటర్ఫేస్కి తేడా తెలుసు. వాట్ ఇస్ ద డిఫరెన్స్? ఇంటర్ఫేస్లో ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి, క్లాస్లో ఏముంటాయి? ఇన్ కేస్ అది అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనుకో, అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉండి కాంక్రీట్ మెథడ్స్ ఉంటాయి, కాంక్రీట్ మెథడ్స్ ఉంటాయి. ఓన్లీ కాంక్రీట్ క్లాస్ అనుకో, ఓన్లీ కాంక్రీట్ మెథడ్స్ అలౌ చేస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ కలెక్షన్స్ అనేది ఇప్పుడు 2గా డివైడ్ అయి ఉంటాయి అన్నట్టు. కలెక్షన్స్ ఏంటి? ఒకటి కలెక్షన్ కింద సెట్ ఆఫ్ సమ్ చైల్డ్ ఆబ్జెక్ట్స్ వస్తుంటాయి, చైల్డ్ క్లాసెస్ వస్తుంటాయి. దాంతోపాటు మ్యాప్ ఉంటుంది. మ్యాప్, ఈ కలెక్షన్స్కి మ్యాప్కి డిఫరెంట్ ఏంటంటే ఇది ఒక సింగిల్ ఎలిమెంట్ మీద ఆపరేషన్ చేస్తుంటాయి. ఓకే, జస్ట్ వాల్యూస్ యాడ్ చేసుకుంటూ పోతే సింగిల్ ఆబ్జెక్ట్ లాగా తీసుకుంటుంది. కానీ మ్యాప్స్కి వచ్చేవరకు కీ వాల్యూ పేర్స్ ఉంటాయి. కీ వాల్యూ గ్రాఫ్స్ ఉంటాం కదా, మ్యాథమెటిక్స్లో గ్రాఫ్స్ తెలుసు కదా, కీ వి అని పెట్టేసుకొని మనం మ్యాథమెటిక్స్ ఫార్ములాస్ చేస్తుంటాం బోర్డు మీద. కీ వాల్యూ XY యాక్సెస్ అని చెప్పేసి ఎక్స్ వాల్యూ ఇక్కడ ఉంటుంది, Y యాక్సెస్ ఇక్కడ ఉంటుంది, దీని స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ ఎండింగ్ పాయింట్ చేసి ఉంటారు కదా మ్యాథమెటిక్స్లో. అది రిప్రజెంట్ చేయడానికి ఇక్కడ మ్యాప్స్ అనేది యూజ్ చేస్తాం. మ్యాథమెటిక్స్ తెలిసిన వాళ్ళకి ఉంటుంది, మ్యాథమెటిక్స్ గుర్తు లేకపోయినా డజంట్ మ్యాటర్. ఓకే, సో కీ వాల్యూ పేర్స్ అంటే ఒక నువ్వు వాల్యూని యాక్సెస్ చేయాలంటే కీ బేస్డ్తో. ఓకే, లైక్ ఇప్పుడు ఏంటంటే ఒక మీ బుక్కే రాస్తున్నారు అనుకో, ఫస్ట్ రాగానే ఇండెక్స్ పేజ్ వస్తుంది. లైక్ ఇండెక్స్ పేజ్లో ఇండెక్స్ 1 అనగానే సమ్ లెసన్ ఉంటుంది, లెసన్ 1 ఉంటుంది, ఇండెక్స్ 2 అనగానే ఇలా. సో అది కీ వాల్యూ కదా. కీ అంటే ఇండెక్స్తో మనం డైరెక్ట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, 4th లెసన్కి వెళ్ళాలనుకో అన్ని పేజెస్ తిప్పుకుంటూ వెళ్ళాం కదా, 1000 పేజెస్ బుక్ అనుకో, ప్రతి చూడంగా డైరెక్ట్ ఇక్కడ పేజ్ ఇండెక్స్ చూసేసి అక్కడికి వెళ్ళిపోతాం. సో ఇక్కడ కీ కూడా అదే, అంటే నువ్వు కీ తెలిసేస్తే దాని వాల్యూస్ని యాక్సెస్ చేసేసుకోవచ్చు. ఓకే, కీ వాల్యూ పేర్స్ యాడ్ చేసుకోవడానికి. సో వాట్ ఈస్ ద ఫ్రేమ్వర్క్? ఇక్కడ ఫ్రేమ్వర్క్ అంటే ఏమి ఇచ్చాడు, చాలా క్వశ్చన్స్ ఇచ్చాడు, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే మనం. ఫ్రేమ్వర్క్ అంటే సెట్ ఆఫ్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ విచ్ ప్రొవైడ్ రెడీమేడ్ ఆర్కిటెక్చర్. ఓకే, in order to implement any feature of a class feature or a class, there is no need to define a framework. Okay, however, an additional optimal object oriented designing always include the framework with collection of classes such that all classes perform the same kind of task. సో ఇదంతా మీరు ఇంటర్వ్యూ కోసం చదవాల్సింది. ఈ కాన్సెప్ట్ అర్థం కావాలంటే ఇవన్నీ మీరు చదవాల్సిన అవసరం లేదు. ఓకే, ఐ డోంట్ వాంట్ టు సే దీస్ ఆల్. ఓకే, సో ఇది బేసికల్గా చూస్తే ఇది క్లియర్గా ఉందా మ్యాప్. ఓకే, ఇది కలెక్షన్ అనేది సూపర్ క్లాస్. ఇక్కడ కలెక్షన్ ఉంది కదా, కలెక్షన్స్లో టైప్స్ ఏమిటంటే సెట్, లిస్ట్ ఉంటుంది. ఓకే, లిస్ట్ 1 టైప్. ఇమ్మీడియట్ చైల్డ్ క్లాసెస్ ఇవి కలెక్షన్కి. లిస్ట్, ఓకే, సెట్, క్యూ నుండి డీక్యూ వస్తుంది. సో లిస్ట్ అంటే ఏంటిది? వాట్ ఈస్ లిస్ట్? లిస్ట్ అంటే ఏంటి? లిస్ట్ ఆఫ్ సమ్ ఆబ్జెక్ట్స్. సెట్ అంటే ఏంటిది? సెట్ ఆల్సో లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఓకే, కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. మరి క్యూ ఆల్సో లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్. మరి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేమ్? సమ్ డిఫరెన్స్ ఉండాలి కదా. లిస్ట్ ఎక్కడ యూజ్ చేయాలి, సెట్ ఎక్కడ యూజ్ చేయాలి? ఇంటర్వ్యూ క్వశ్చన్లు అడుగుతారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ అండ్ సెట్ అని. సెట్స్ ఇన్నారా మ్యాథమెటిక్స్లో? సెట్స్ అనే కాన్సెప్ట్ ఉన్నారా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెట్ అండ్ లిస్ట్? లిస్ట్ అంటే డూప్లికేట్ వాల్యూస్ని అలో చేస్తాయి. లిస్ట్ అంటున్నాడు కానీ అది డూప్లికేట్ లిస్టా, యూనిక్ లిస్టా, డూప్లికేట్ లిస్ట్ అని నేను చెప్పట్లేదు. లిస్ట్ అంటే దట్ కెన్ అలో డూప్లికేట్స్. ఓకే, బట్ లిస్ట్ ఏం చేస్తుంది అంటే ఇన్సర్షన్ ఆర్డర్ కూడా మెయింటైన్ చేస్తుంది. ఆ ఇన్సర్షన్ ఆర్డర్ ఏంటంటే మనం లిస్ట్ గురించి మాట్లాడినప్పుడు చూద్దాం. ఓకే, సెట్ అంటే ఏంటంటే నువ్వు సెకండ్ టైం కనుక డూప్లికేట్
కీ ఇచ్చామనుకో, డూప్లికేట్ వాల్యూ ఇచ్చామనుకో, ఆబ్జెక్ట్ ఇచ్చామనుకో, దాన్ని రిప్లేస్ చేసేస్తుంది, ఓల్డ్ ఆబ్జెక్ట్ని ఎగరగొట్టేస్తుంది. ఓకే, సెట్ ఓన్లీ యూనిక్ వాల్యూస్ని అలో చేస్తుంది. మనకు సమ్ టైమ్స్ ఏంటంటే 100 ఎంప్లాయీస్ ఉన్నారు, నాకు ఏం కావాలి అని అంటే యూనిక్ ఎంప్లాయీస్ డీటెయిల్స్ కావాలి. ఓకే, అప్పుడు ఏం చేస్తాము అంటే ఒక ఎంప్లాయీని తీసేసుకొని మనం సెట్లో పెట్టాము. ఇప్పుడు ఏమవుతుంది, దాన్ని ఎలా యూనిక్గా చేయాలంటే అది డజంట్ మ్యాటర్. అప్పుడు ఏం చేస్తాం, మనకి యూనిక్ ఆబ్జెక్ట్ కావాలంటే ఎంప్లాయీ ఆబ్జెక్ట్ తీసుకెళ్ళి సెట్లో పెడతాం. అప్పుడు ఏమవుతాయి, ఓన్లీ యూనిక్ ఎంప్లాయీస్ మాత్రం వస్తాయి, అంతే కదా. అంటే డూప్లికేట్ ఎంప్లాయీస్ రా. అదే లిస్ట్లో పెట్టాం అనుకో, ఆల్ డూప్లికేట్స్ అంటే ఫస్ట్ సారి వచ్చిన అలో చేస్తుంది, సెకండ్ సారి వచ్చిన అలో చేస్తుంది, అది డూప్లికేట్స్ని చెక్ చేసుకోవాలి. మరి క్యూ అంటే ఏంటిది? వాట్ ఈస్ క్యూ? స్టాక్ క్యూ అనేది విన్నారా మీరు? మనకు ఖచ్చితంగా ఉంటుంది బీటెక్ చదివిన వాళ్ళకైతే. రూల్స్ ఉంటాయి, లిఫో పిఫో అని. వాట్ ఈస్ లిఫో? లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. క్యూ ఏం ఫాలో అవుతుంది? మనం క్యూకి ఒక సినిమా టికెట్కి వెళ్ళాము, జనరల్ ఇదే చెప్తుంటాం, మాకు ఇంకా గుర్తు, మా కలెక్షన్ సార్ ఇదే. క్యూ అనగానే మన సినిమా టికెట్ క్యూలో నిలబడ్డాం అనుకో, ఫస్ట్ వెళ్ళడానికి ఫస్ట్ టికెట్ వస్తుంది కదా, వాడే క్యూలోకి వెళ్ళి ఫస్ట్ వెళ్ళి బయటకు వస్తాడు కదా, దట్ ఈస్ క్యూ రూల్. ఓకే, ఇవ్వండి అంటే ఫస్ట్ ఎవడు ఎంట్రీ ఇస్తాడో వాడు మాత్రం ఎగ్జిట్ అవ్వగలుగుతాడు, కానీ లాస్ట్ వాడు ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ లేదు. వన్స్ క్యూలోకి ఎంటర్ అయితే ఫస్ట్ టికెట్ తీసుకుని అంటే వెనక నుండి వస్తూనే ఉంటారు కదా, వాడు వెనకకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. సో వాడు ముందు నుండి వెళ్ళిపోవాలి, అంటే ముందు వచ్చినవాడు ఫస్ట్ వెళ్ళిపోతాడు. దీన్ని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే. అదే స్టాక్ అనుకో, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, లాస్ట్ ఎవడు వస్తే వాడే ఫస్ట్ వెళ్ళిపోవాలి, కిందోడు వెళ్ళి ఛాన్స్ లేదు. ఓకే, అక్కడ అందరు వెళ్ళిపోయేదాకా అక్కడ ఉండాల్సిందే. ఓకే, అది స్టాక్. సో డీక్యూ అంటే కూడా క్యూలో పార్ట్. ఆ డీక్యూ అంటే ఏంటంటే దాని గురించి డిస్కస్ చేసినప్పుడు చూద్దాం. ఓకే, సో సెట్లో కూడా మనకి టైప్స్ ఆఫ్ ఇక్కడ లిస్ట్లో ఇది పెద్దగా యూజ్ చేయము, క్యూ డీక్యూ ఎక్కడ యూజ్ చేయము. లైక్ ఏదో మల్టీ థ్రెడెడ్ ఎన్విరాన్మెంట్స్లో ఈ ప్రయారిటీ క్యూ యూజ్ చేస్తారు మల్టీ థ్రెడెడ్లో. సో కానీ ఇది ఒక 10% ఉంటుంది జావా ప్రాజెక్ట్స్లో. నేను ఇంతవరకు అయితే ఒక 2-3 టైమ్స్ యూజ్ చేసి ఉంటాను, అది మల్టీ థ్రెడింగ్ ఎన్విరాన్మెంట్స్లో. మోస్ట్ యూజ్ చేసేది ఏంటంటే లిస్ట్, సెట్, మ్యాప్. ఓకే, సో ఈ లిస్ట్లో కూడా టైప్స్ ఉన్నాయి. ఇక్కడ అరే లిస్ట్ ఉంది, వెక్టర్ ఉంది, స్టాక్ ఉంది, లింక్డ్ లిస్ట్ ఉంది. ఓకే, ఎన్ని టైప్స్, క్లాసెస్, ఏమన్నా సబ్ క్లాస్. ఇవి క్లాస్, ఇది ఇంటర్ఫేస్. ఇంటర్ఫేసెస్ అన్నీ ఈ కలర్లో ఉన్నాయి, క్లాసెస్ అన్నీ ఈ కలర్స్లో ఉన్నాయి. ఓకే, ఇది ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్కి నెక్స్ట్ ఇంటర్ఫేస్ కదా. సో ఇవి క్లాసెస్ ఇంప్లిమెంట్స్ ఇంటర్ఫేస్ కదా. మరి అరే లిస్ట్ అంటే ఏంటి, వెక్టర్ అంటే ఏంటి, స్టాక్ అంటే ఏంటి, లింక్ లిస్ట్ అంటే ఏంటి? డిఫరెన్సెస్ ఉండాలి కదా. మరి ఒక లిస్ట్లో ఎన్ని ఇంప్లిమెంటేషన్స్ అన్నీ సంథింగ్ డిఫరెంట్ ఉండాలి కదా. అన్ని డూప్లికేట్ సేమ్ ఆపరేషన్ చేస్తే ఎందుకు అవి నో యూస్ కదా. సో అరే లిస్ట్ ఏంటంటే ఇది మీకు ఆపరేషన్ వెరీ ఫాస్ట్గా ఉండాలనుకో, డైనమిక్గా ఉండాలనుకో అరే లిస్ట్ యూజ్ చేయాలి. ఓకే, ఏదన్నా నువ్వు ఒక 1000 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి ఒక లిస్ట్లో పెట్టుకుని నువ్వు ర్యాండమ్గా యాక్సెస్ ఇండెక్స్ బేస్ తోటి యాక్సెస్ చేయాలంటే అరే లిస్ట్ ఈజ్ ద బెటర్ వన్. ఎందుకంటే ఇది ఇంటర్నల్గా ర్యాండమ్ యాక్సెస్ ఇంటర్ఫేస్ అనే ఒక ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. అది ఇంప్లిమెంట్ చేసుకోవడం వల్ల ఇది వెరీ ఫాస్ట్గా ఉంటుంది. అంటే అది లిస్ట్ ఇంటర్ఫేస్ను చేసుకుంటుంది, దాంతోపాటు ర్యాండమ్ యాక్సెస్ ఇంటర్ఫేస్ అనేది ఒకటి ఉంటుంది. అదేం చేస్తుంది అంటే దానికి ఫెచ్చింగ్ పవర్ని ఇచ్చేస్తుంది. అది ఏది అడిగినా లింక్ లిస్ట్ కన్నా తొందరలో అది ఇచ్చేస్తుంది. ఎందుకంటే దానికి డిజైన్, దాని ఆర్కిటెక్చర్, దాని డిఎస్ అలా ఉంటుంది ఇండెక్స్ బేస్తో. కాబట్టి అది పేజ్ నెంబర్తో చేయడం ఈజీ కదా. అదే పేజ్ నెంబర్స్ లేకుండా వెతుక్కో అంటే అది 10 pages బుక్ అనుకో ఓకే, అదే 1000 lines బుక్ 1000 pages బుక్ అనుకో ఇట్ విల్ బీ ప్రాబ్లం. సో అరే లిస్ట్ ఇది ఏంటంటే ఇది ఇండెక్స్ బేస్డ్ అన్నట్టు, ఇండెక్స్ బేస్తో వర్క్ అవుతుంది. కాబట్టి నీకు ఏదైనా కావాలంటే ఇట్ విల్ బీ వెరీ ఫాస్ట్ అరే లిస్ట్. కానీ ఇన్సర్ట్ చేయాలనుకుంటే సంథింగ్ యూ పుట్ చేయాలనుకుంటే అరే లిస్ట్లో, అరే లిస్ట్ ఈజ్ అ బ్యాడ్ చాయిస్. ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఓకే, ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఏదైనా యాడ్ చేయాలంటే ఇది మధ్యలో అలో చేయలేదు. ఇండెక్స్ ఆల్రెడీ నా ఇండెక్సెస్ ఫిక్స్ అయిపోయాయి, నువ్వు లాస్ట్కి వెళ్ళి యాడ్ చేసుకోవాలి. అంటే ఇది 1 by 1 వెళ్ళి లాస్ట్లో యాడ్ చేసుకోవాలి కొత్త ఎంట్రీ రావాలంటే. సో అరే లిస్ట్ ఇన్సర్షన్కి బ్యాడ్ చాయిస్, రిట్రీవ్కి బెస్ట్ చాయిస్. ఓకే, మరి వెక్టర్ ఏంటంటే వెక్టర్ జావా 1 వచ్చినప్పుడు వచ్చింది. జావా ఇనిషియల్గా రాసినప్పుడు జావా version 1 version 2 వచ్చింది సార్, అప్పుడు వచ్చింది ఇది. సో ఇది వెరీ స్లోగా ఉంటుంది అంతే కదా. ఓల్డ్ క్లాసెస్ కానీ ఏదైనా ఓల్డ్ది కొంచెం స్లోగా ఉంటుంది.
ఎందుకంటే ఇనిషియల్గా రాసినప్పుడు అంత నాలెడ్జ్ లేకుండా కొంచెం అప్పుడే వచ్చిన ప్రోగ్రామర్ ఎలా ఉంటారు, కొంచెం నాలెడ్జ్ తక్కువ ఉంటుంది. తను ఎలాబరేట్ చేస్తూ చేస్తూ పోతుంటే నెక్స్ట్ వర్షన్లో దీనికి ఆల్టర్నేటివ్ క్లాసెస్ అలా అలా వచ్చాయి. ఇది జావా 5 తర్వాత యాడ్ అయింది, ఇది జావా 1లో ఉంటుంది. ఇది ఎందుకు వెరీ స్లో అంటే దీని ప్రతి మెథడ్ ఇలా ఒక థ్రెడ్ సేఫ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, సింక్రనైజ్డ్ మెథడ్. డెడ్ లాక్ కాన్సెప్ట్స్ ఇవన్నీ విని ఉన్నారా? డెడ్ లాక్ కాన్సెప్ట్ తెలుసు కదా. నీకు కావాల్సిన నా దగ్గర ఉంటుంది, నాకు కావాల్సిన నీ దగ్గర ఉంటుంది. నువ్వు అది ఇస్తాను నేను వర్క్ చేస్తాను, నేను ఇది ఇస్తే నువ్వు వర్క్ చేస్తావు. అప్పుడు ఏమవుతారు, ఇద్దరు డెడ్ లాక్ సిచ్యువేషన్లో ఉంటారు. అంటే నేను నీకు ఇవ్వలేను, నువ్వు నాకు ఇవ్వలేవు. నీకు ఇవ్వాలంటే నీ దగ్గర ఉన్నది నాకు రావాలి, ప్లస్ నాకు దగ్గర నీకు కావాలంటే నువ్వు ఇవ్వలేవు. సో అప్పుడు ఏం చేస్తారు, ఇద్దరు ఐడియల్ స్టేట్లో ఉండిపోతారు. దీన్నే డెడ్ లాక్ కాన్సెప్ట్ అంటే. ఓకే, దాని నుంచి చాలా కాన్సెప్ట్ ఉంది. ఏంటంటే ఈ వెక్టర్లో థ్రెడ్ సేఫ్ అంటే సింక్రనైజ్డ్ అని పెట్టామనుకో, డెడ్ లాక్ కాన్సెప్ట్ నాకు కానివ్వదు, సేఫ్గా ఉంటుంది. సింక్రనైజ్డ్ అని ఒక కీవర్డ్ ఉంటుంది, స్టాటిక్ కీవర్డ్ లాగా సింక్రనైజ్డ్ కీవర్డ్ అని ఉంటుంది. సో ఈ వెక్టర్లో ప్రతి మెథడ్ ఏంటంటే సింక్రనైజ్డ్ మెథడ్. సో సింక్రనైజ్డ్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ దీని పర్ఫార్మెన్స్ వెరీ స్లోగా ఉంటుంది. అరే లిస్ట్ కన్నా ఈ వెక్టర్ అనేది వెరీ స్లోగా ఉంటుంది. ఈ స్టాక్ అంటే మీకు తెలుసు, స్టాక్ ఏంటంటే ఆపోజిట్ టు క్యూ. ఓకే, ఇదేంటి స్టాక్, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఈ స్టాక్ ఓవర్ఫ్లో ఎక్కడ వస్తుంది, మనం ఇప్పుడు స్టాక్ ఓవర్ఫ్లో ఎక్సెప్షన్ వస్తుంటుంది జావాలో. మనం ఇప్పుడు జావాలో మన ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తుంటాం కదా, ఇవన్నీ స్టాక్లోకి వెళ్ళిపోతాయి. ఓకే, హీప్ మెమొరీ అని స్టాక్ మెమొరీ అని ఉంటుంది. ఓకే, ఈ క్లాసెస్ ఇవన్నీ స్టాక్లోకి వెళ్ళిపోతాయి. స్టాక్ డేటా స్ట్రక్చర్ అంటే లాస్ట్దే ఫస్ట్ వెళ్ళిపోవాలి. ఓకే, ఫస్ట్ ఉంది ఫస్టే ఉంటుంది. ఓకే, అవి ఏంటి తర్వాత చూద్దాం ఇంప్లిమెంటేషన్. ఈ లింక్ లిస్ట్ ఏంటంటే, ఈ లింక్డ్ లిస్ట్కి అరే లిస్ట్కి డిఫరెన్స్ ఏంటంటే నెక్స్ట్ నోడ్ అడ్రస్ ఫస్ట్ నోడ్ దగ్గర ఉంటుంది. చైనింగ్ సిస్టమ్ అన్నట్టు. ఇప్పుడు నాకు ప్రవీణ్ ఎవరు కావాలంటే నేను ఫస్ట్ నా దగ్గరకు వచ్చి అడుగుతాను, నాకు ప్రవీణ్ డీటెయిల్స్ కావాలంటే నేను ఏం చేస్తా, అరే హరీష్ ప్రవీణ్ డీటెయిల్స్ కావాలి. ప్రవీణ్ పోయి ప్రవీణ్ నాకు అదని చెక్ చేస్తాడు, హరీష్ ఎస్ ప్రవీణ్, మళ్ళీ రివర్స్లో వస్తాడు. సో ఇలాంటప్పుడు అది నువ్వు నేను ఇప్పుడు ప్రవీణ్ పిలవాలంటే డైరెక్ట్ యూ కెనాట్ ఆస్క్ ప్రవీణ్. ఇప్పుడు ఏం చేయాలి, నన్ను అడగాలి. నేను అడిగి అరే నాకు ప్రవీణ్ దగ్గర నుండి సమ్ ఆన్సర్ కావాలి. ఓకే, సంథింగ్ ఏదో క్వశ్చన్ అడిగారు, ఇప్పుడు అడగాలంటే నన్ను అడగాలి. ఫస్ట్ నేను ఉన్నది ఒకటి, ఫస్ట్ నోడ్ నోడ్ అంట, లింక్ లిస్ట్లో నోడ్ అంట. నన్ను అడగాలి ఫస్ట్, నన్ను అడిగితేనే నేను తిన్న అడుగుతాను. నేను డైరెక్ట్ ప్రవీణ్ అడగలేదు, నాకు లింక్ లేదు. ఓకే, బాండింగ్ లేదు. ఇప్పుడు ఏం చేస్తా, హరీష్ని అడుగుతా, హరీష్ ప్రవీణ్ అడుగుతాను, ప్రవీణ్ మళ్ళీ ఎస్ నా దగ్గర ఉంది అని చెప్పి రిటర్న్ చేస్తుంది. ఇలాంటి ఫెచ్చింగ్ చేయాలంటే, ఒక్క ఇన్ఫర్మేషన్ ఫెచ్ చేయాలంటే వెరీ స్లో. అదే అరే లిస్ట్ అనుకో, ఇండెక్స్ బేస్తో 0 ఉందనుకో, ఇప్పుడు ఏ ఇండెక్స్లో ఉంటాడు ప్రవీణ్, నేను 0తో స్టార్ట్ అయ్యాను అనుకో, 1 1 2 ఇండెక్స్లో ప్రవీణ్ ఉంటాడు కాబట్టి జస్ట్ 2 అనగా ప్రవీణ్ వచ్చేస్తాడు. బట్ లింక్డ్ లిస్ట్ డేటా స్ట్రక్చర్ బిల్డ్ చేసేటప్పుడు ఈ ఫెసిలిటీ వల్ల నువ్వు ఏది అడగాలన్నా ఇన్సర్ట్ చేయాలన్నా ఫస్ట్ నోడ్ నుండి సెకండ్ నోడ్ ఏది ఖాళీ ఉంది, శివ తర్వాత నెక్స్ట్ ఉంది ఈ లైన్ ఇలా, అంటే శివ తర్వాత యాడ్ చేయాలి కాబట్టి శివ దాకా ఇట్లా ఫస్ట్ వెళ్ళాలి ఇన్సర్ట్ చేయాలంటే. సో ఫెచ్ చేయాలంటే ఏదైనా చేయాలంటే, అదే ఇన్సర్ట్ చేయాలనుకో నెక్స్ట్ నోడ్ డైరెక్ట్ ఎక్కడ ఇన్సర్ట్ చేయాలో తెలుసు, అంటే నెక్స్ట్ నోడ్ అడ్రస్ వాటి దగ్గర ఉంటుంది ఆల్రెడీ. అంటే ఇన్సర్షన్ ఆపరేషన్స్కి లింక్డ్ లిస్ట్ బెటర్, రిట్రీవల్ ఆపరేషన్స్కి అరే లిస్ట్ బెటర్. ఈ డిఫరెన్సెస్ ఏంటని అడుగుతా. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి క్లాస్కి ఒక డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఫర్దర్గా డాక్యుమెంట్స్ చదువుకుంటూ పోతే మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఇవి లిస్ట్ టైప్స్. మరి ఇక్కడ సెట్ అంటే ఏంటిది, సెట్ అంటే మనం ఏమనుకున్నాం, ఎవరిది ఫోన్, సెట్ అంటే యూనిక్ వాల్యూస్ అని చెప్పుకున్నాం, డూప్లికేట్స్ అలౌ చేయదు. ఓన్లీ సెట్ అంటే ఏంటి, యూనిక్ వాల్యూస్ అలౌ చేస్తుంది, డూప్లికేట్ వాల్యూస్ అలౌ చేయదు. మరి సెట్లో కూడా టైప్ ఉన్నాయి, యాజ్ సెట్ అని ఉంది, లింక్డ్ యాజ్ సెట్ అని ఉంది, సార్టెడ్ సెట్ అని ఉంది, ట్రీ సెట్ అని ఉంది. సో వీటి పేర్లను బట్టే మీకు కొంచెం అర్థమైపోయింది. ఓకే, సార్టెడ్ సెట్ అంటే ఏంటి, మన సెట్లో ఏదైనా ఇన్సర్ట్ చేస్తే ఆటోమేటిక్ సార్టింగ్ ఆర్డర్లో వస్తుంది. సెట్ అంటే నార్మల్ సెట్. సార్టెడ్ సెట్ అంటే నువ్వు ఇప్పుడు ఒక సెట్ తీసుకొని దాంట్లో 1 to 100 నెంబర్స్ ఇన్సర్ట్ చేసావు ర్యాండమ్గా, ఫస్ట్ 5 చేసావు, 10 చేసావు, 1 3 చేసావు, 4 ఇట్లా ర్యాండమ్గా చేస్తే అది మనకు రిటర్న్ చేయడం మాత్రం సార్టెడ్ ఆర్డర్లో ఇస్తుంది. ఓకే, ఎందుకంటే సార్టెడ్ సెట్ అంటే సార్టెడ్ అనే ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసి ఉంటుంది అది, కాబట్టి అది సార్టింగ్ ఆర్డర్లో వచ్చేస్తుంది. నువ్వు ఆర్డర్ చేయాల్సిన అవసరం, నువ్వు సార్ట్ చేయాల్సిన అవసరం లా, అది ఆటోమేటిక్గా సార్ట్ చేసుకుంటుంది. ఈ ట్రీ సెట్ అంటే ఏంటి, ట్రీ అంటే ఏంటిది, ఫ్యామిలీ ట్రీ చూసే ఉంటారు కదా,
షెల్ కదా, అంటే ఇలా లెఫ్ట్ సైడ్ హార్డ్ ఉంటే ఇప్పుడు ఫస్ట్ 10 ఉందనుకో, 10 ఫస్ట్ రూట్ నోడ్ అనుకో, 10 కన్నా బిగ్ నెంబర్ వస్తే రైట్ సైడ్కి పంపించేస్తుంది. 10 కన్నా లెస్ నెంబర్ వచ్చిందనుకో లెఫ్ట్ సైడ్ పంపించేస్తుంది. మళ్ళీ ఇప్పుడు 5 లెఫ్ట్ సైడ్ వచ్చేస్తుంది. 5 కన్నా లెస్ బిగ్ నెంబర్ వచ్చిందనుకో ఫస్ట్ లెట్స్ ఎలా అంటే 10 ఉంది, 10కి ఇటు 5 ఉంది, ఇటు 15 ఉంది, రైట్ సైడ్ 15, రైట్ సైడ్ లీఫ్ 15, లెఫ్ట్ సైడ్ 5. నెక్స్ట్ 3 వచ్చింది అనుకో ఫస్ట్ ఎయిడ్కి వస్తుంది, ఫస్ట్ 10 దగ్గరికి వస్తుంది, 10 కన్నా చిన్నది కాబట్టి లెఫ్ట్ సైడ్ వచ్చేస్తుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి 5తో చెక్ చేస్తుంది, 5 కన్నా చిన్నది మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళిపోతుంది. అది 6 వచ్చింది అనుకో రైట్ సైడ్కి వచ్చేస్తుంది. ఇది ట్రీ సెట్, అంటే ఇది ఇంటర్నల్గా డేట్ స్ట్రక్చర్ని ఫాలో అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే ట్రీ సెట్ వల్ల సార్టింగ్స్ తెలుసు కదా మీరు, సార్టింగ్ అల్గరిథమ్స్ ఉన్నారా, బబుల్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్, రాడిస్ సార్ట్, మెర్జ్ సార్ట్, ఇవన్నీ ఈ అల్గరిథమ్స్ బేస్ చేసుకొని వస్తాయి. అది పెద్ద బిగ్ కాన్సెప్ట్. ఇవన్నీ చెప్పాను అనుకో మీకు ఈ కన్ఫ్యూజన్లో పడిపోతారు. అల్గరిథమ్స్ ఇంప్లిమెంటేషన్ మీకు అప్పుడు అంత అవసరం లేదు. కోర్ డెవలపర్ ఎవరంటే అమెజాన్లో కానీ ఫేస్బుక్లో కానీ గూగుల్లో కానీ యాడ్ చేసుకుంటారు కదా, వాళ్ళ ఫ్రెషర్స్కి 30-40 lakhs ఉంటుంది ప్యాకేజ్. అలాంటి వాళ్ళని ఇవన్నీ అడుగుతారు. టైమ్స్ కాంప్లెక్సిటీ ఏంటి, స్పేస్ కాంప్లెక్సిటీ ఏంటి, ఆ డేటా స్ట్రక్చర్ని అల్గరిథంలో రాసేయని అడుగుతారు. సో మీకు ఇంత అవసరం లేదు. మీకు చెప్పిన ఈ స్టేజ్లో మీకు అసలు అర్థం కాదు, అది నేర్చుకునే స్టేజ్ వేరే. డిఎస్ అని సపరేట్ ఒక కోర్స్ ఉంటుంది ఇక్కడ ఇన్స్టిట్యూట్లో, డిఎస్ అల్గరిథమ్స్ అని. సో అది నేర్చుకుంటే ఎప్పటికైనా బెనిఫిటే, కానీ అది నేర్చుకోవాలంటే ఫ్రెష్ మైండ్ సెట్ ఉండాలి. అంటే నేర్చుకునే అనే ఇంట్రెస్ట్ వాడే నేర్చుకుంటుంటారు. అందులోకి వెళ్ళాక అర్థం కాదు కాన్సెప్ట్స్ క్లియర్గా ఉండవు. మీకు ఈ క్లాసు ఊప్స్ అబ్స్ట్రాక్షన్ ఇంటర్ఫేసెస్ అంటేనే ఏంటో అనిపిస్తుంది. ఇంకా డిఎస్లోకి వెళ్ళి ఇండెక్స్ బేసిస్ తోటి మార్చేస్తుంటే వాల్యూస్ అర్థమే కాదు. ఓకే, ఫర్గౌట్ అవ్వదు. నెక్స్ట్ ఏంటంటే యాసెట్ అంటే ఇది కొంచెం ఫాస్ట్ ఉంటుంది. బై డిఫాల్ట్ ఇంప్లిమెంటేషన్ అంటే యాసెట్. ఓకే, ఇది దీంట్లో యాషింగ్ టెక్నిక్ అని ఉంటుంది. అంటే ఒక కీ వాల్యూని ఎంత ఫాస్ట్గా యాడ్ చేస్తాము, దాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తాము, ఈ యాసెట్ ఇంప్లిమెంట్ చేస్తుంటుంది. ఓకే, తర్వాత లింక్డ్ యాసెట్ అంటే ఇది అరే లిస్ట్కి లింక్డ్ లిస్ట్ ఉన్నట్టే సెట్కి లింక్డ్ యాసెట్. అంటే ఇది ఏం చేస్తుంది, సేమ్ ఆ డేటా స్ట్రక్చర్ ఫాలో అవుతుంది, కానీ యూనిక్ వాల్యూస్ ఉంటాయి అందులో అవి ఉండవు. ఓకే, ఇది అబౌట్ కలెక్షన్. ఈ క్యూ అంటే ఏంటి, ఇవన్నీ క్యూ అంటే మనకు తెలుసు కదా, వీటి గురించి నెక్స్ట్ క్లాసెస్లో వాటి గురించి వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది మ్యాప్. ఎందుకంటే సమ్ టైమ్స్ కీ వాల్యూ పేర్స్ మెన్షన్ చేయాల్సి వస్తుంది. లైక్ అంటే ఒక కీ ఉంటుంది, దాని వాల్యూ. ఓకే, అలాంటి కేసెస్లో మనం ఏం చేస్తుంటే మ్యాప్ యూజ్ చేస్తాం. మ్యాప్లో కూడా సేమ్ టైప్స్ ఉంటాయి. మ్యాప్లో ఏముంటాయి, సార్టెడ్ మ్యాప్ ఉంటుంది, నావిగబుల్ మ్యాప్ ఉంటుంది, ట్రీ మ్యాప్ ఉంటుంది, అబ్స్ట్రాక్ట్ మ్యాప్ అనేది ఏంటి ఇక్కడ అబ్స్ట్రాక్ట్ క్లాస్ లాగా అబ్స్ట్రాక్ట్ మ్యాప్. ఓకే, సో ఇందులో యాష్ మ్యాప్ ఉంటుంది, ఈనమ్ మ్యాప్ ఉంటుంది. సో ఈనమ్ మ్యాప్ అంటే ఏంటి తెలుసు కదా, ఈనమరేటర్ తెలుసు కదా. సో అన్నీ ఒక్కొక్క కాన్సెప్ట్ ఒక్కొక్కదానికి ఇంటర్ రిలేటెడ్ అయి ఉంటుంది. మనం ఈనమ్స్ ఎందుకు యూజ్ చేస్తాం, గ్రూప్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్ మెయింటైన్ చేయడానికి ఈనమ్ అని చెప్పేసాను. ఓకే, యాష్ మ్యాప్ ఏంటంటే ఈ అన్నిటి మ్యాప్లలో ఏ మ్యాప్ ఫాస్ట్ ఉంటుందంటే యాష్ మ్యాప్. అంటే దాన్ని ఇంటర్నల్ ఆల్గరిథం అది జనరేట్ చేసే కీ వాల్యూ పేర్స్ ఎలా ఉంటాయంటే వెరీ ఫాస్ట్గా ఉంటాయి, డైనామిక్గా. ఇది ఆర్డర్ మెయింటైన్ చేయదు యాష్ మ్యాప్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఇన్సర్ట్ చేసా కాబట్టి అదే ఫస్ట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. యాష్ అన్న దగ్గర ప్రతి చోట అది ఎక్కడ కావాలంటే అక్కడ పడేస్తుంది చూడకుండా. అంటే రాఘవేంద్ర ఏం చేస్తుంది అంటే ఒక డోర్ దగ్గర ఉన్నాడు అనుకో, ఒకడు అక్కడ సమ్ ఏదో ఐటమ్ ఇస్తున్నాడు, వాడు రూమ్లో స్టోర్ చేయాలి. ఓకే, పద్ధతిగా స్టోర్ చేసేటోడికి టైం పడుతుంది కదా. ట్రీ మ్యాప్ అలాంటి ట్రీ మ్యాప్ కానీ ట్రీ సెట్ కూడా ఏం చేస్తుందంటే ఒక పద్ధతిగా, ఓకే ఫస్ట్ వచ్చాడు కాబట్టి ఇక్కడ పెడదాం, నెక్స్ట్ వీడు వచ్చాడు కాబట్టి ఇక్కడ పెడదామని డిసైడ్గా ఒక రూమ్లో సెట్ చేస్తుంటాయి అన్నట్టు. ఈ యాష్ మ్యాప్ ఏం చేస్తాడు, అడివగానే తీసి అడ్డపడేస్తాడు, అది ఎక్కడికైనా పోని. సో దానివల్ల ఏమవుతుంది, వెరీ ఫాస్ట్గా వీడి వర్క్ ఎంత ఫాస్ట్గా అయిపోతుంది, వీడు అక్కడికి పోవాల్సిన అవసరం లేదు, ఇలా పడేస్తాడు. సో అది యాష్ మ్యాప్ కింద. అంటే అలా ఉండదు, జస్ట్ మీకు ఐడెంటిఫై చేయడానికి. అంటే యాష్ మ్యాప్ అనేది ఆర్డర్ మెయింటైన్ చేయదు. ఓకే, ట్రీ మ్యాప్ ఆర్డర్ మెయింటైన్ చేస్తుంది, సార్టెడ్ మ్యాప్ కూడా ఒక ఆర్డర్ ఫాలో అవుతుంది. సో ఇవి బేసికల్ క్లాసెస్ అనగానే మీరు కలెక్షన్స్లో ఏ క్లాసెస్ యూజ్ చేస్తారంటే మోస్ట్ ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే లిస్ట్ యూజ్ చేస్తాము, సెట్ యూజ్ చేస్తాము, మ్యాప్ యూజ్ చేస్తాం. ఈ 3 ఇంప్లిమెంటేషన్స్ తెలిసి వాటి క్లాసెస్ ఐడియా ఉన్నాయంటే సరిపోతుంది. సో లిస్ట్, సెట్, మ్యాప్. ఈ లిస్ట్లలో కూడా ఫస్ట్ అడిగేదంటది అరే లిస్ట్, లింక్ లిస్ట్. ఈ 2 వీటికి మించి పెద్ద క్వశ్చన్ అడగరు. అదే సెట్కి వచ్చేసరికి యాష్ సెట్, సార్టెడ్ సెట్, ట్రీ సెట్. మ్యాప్కి వచ్చేసరికి యాష్ మ్యాప్, ట్రీ మ్యాప్, సార్టెడ్ మ్యాప్. హలో
హలో, అవును, 4th ఫ్లోర్కి వచ్చాను, నేను క్లాస్లో ఉన్నా అక్కడ. 4th ఫ్లోర్కి వచ్చి నాకు కాల్ చేయండి. ఓకే, మీరు 4th ఫ్లోర్కి వచ్చి నాకు కాల్ చేయండి. సో ఇవి కలెక్షన్ ఆఫ్ క్లాసెస్. అంటే ఈ ఆల్రెడీ మీరు రాయాలని టెన్షన్ పడకండి, ఆల్రెడీ ఉన్నాయి క్లాసెస్, మీరు ఏం రాయాల్సిన అవసరం లేదు. ఈ ఆల్గరిథమ్స్ రాయమంటారు ఇప్పుడు అనుకోక, అది లేదు, ఆల్రెడీ క్లాసెస్ ఉన్నాయి. కానీ ఆ క్లాసెస్ డిఫరెన్స్ ఏంటి తెలియాలి కదా, వాటి కోసం ఇప్పుడు మనం ఈ క్లాసెస్ ఆల్రెడీ డిఫైన్ చేస్తాం కాబట్టి ఎలా యూజ్ చేయాలి అదొకటి తెలుసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడికి వెళ్తాం. సో మన క్లాస్లోకి వెళ్ళి ఇక్కడ ఇప్పుడు నేను ఏం చేస్తాను, సేమ్ ఇప్పుడు 10 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 10 అని డిక్లేర్ చేశాను. ఇంటీజర్స్, ఐ వాంట్ టు ఇంటీజర్. సో ఇందులో ఇప్పుడు 11th ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయగలుగుతానా? చేయలేము, డబుల్ పడింది ఇది. ఓకే, కానీ అది అరే లిస్ట్ తీసుకుంటా. సేమ్ ఇంటీజర్ని అలో చేసి అరే లిస్ట్ తీసుకుంటా. ఓకే, అరే అంటే అది కదా, అరే లిస్ట్ అని టైప్ చేయండి. సో కానీ దీన్ని డైరెక్ట్గా చేయకుండా ఏం చేస్తారని అంటే, బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే ఇది ఫాలో అవ్వండి. ఫస్ట్ లిస్ట్ తీసుకుంటారు. లిస్ట్ అనేది ఏంటంటే ఇంటర్ఫేస్. ఓకే, దీంట్లో ఏ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కావాలి మీకు ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఏంటది లెస్ దెన్ గ్రేటర్ దెన్ సింబల్లలో నువ్వు ఏ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ స్పెసిఫై చేస్తున్నావు అని అడుగుతుంది అది. ఓకే, నీకు పర్టికులర్ ఇంటీజరే కావాలంటే ఇంటీజర్ తీసేసుకోవచ్చు. నాకు ఐ డోంట్ వాంట్ అంటే నువ్వు మెన్షన్ చేయవు, ఏది ఇచ్చినా తీసుకోవాలంటే ఏం చేస్తారంటే క్వశ్చన్ మార్క్ పెట్టేసి. ఓకే, అంటే అది ఏది ఇచ్చినా తీసేసుకుంటుంది. నువ్వు ఇంటీజర్ ఇచ్చిన, స్ట్రింగ్ ఇచ్చిన, డబుల్ ఇచ్చిన, ఫ్లోట్ ఇచ్చిన ఆ వాల్యూస్ని తీసేసుకుంటుంది. సో క్వశ్చన్ మార్క్. ఓకే, ఫస్ట్ దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇది ఏ ప్యాకేజ్లో ఉంటుంది లిస్ట్ అనేది? జావా యూటిల్స్లో ఉంటుంది, తెలుసు కదా. ఇక్కడ ఇంపోర్ట్ అనగానే సజెస్ట్ చేస్తుంది, చాలా ఇస్తుంది, ఏది పడుతుంది ఇంపోర్ట్ చేసి సార్ నాకు రావట్లేదు అనొద్దు. ఓకే, ఏ ప్యాకేజ్లో ఇంపోర్ట్ చేస్తాడో చూడండి, మనోడు అలానే చేసేస్తాడు. మన టెస్ట్ కేస్ అంటే ఏదో ఇంపోర్ట్ చేసాడు, అది ఎతకడానికి నాకు చాలా టైం పట్టింది. సో ఇంపోర్ట్ చేసేటప్పుడు కూడా కరెక్ట్ క్లాస్ ఏంటి ఒక లుక్ వేయాలి కాన్సన్ట్రేషన్తో. జావా యూటిల్. ఓకే, సో దీన్ని ఏం చేయాలి, ఇది అరే లిస్ట్. ఇప్పుడు మన ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ చెప్పా కదా, అది సేమ్ ఇక్కడ అప్లై చేశాడు. ఓకే, ఎలా అప్లై చేశాడు, ఇదేంటి, ఇది అరే లిస్ట్ అనేది ఒక క్లాస్. ఓకే, అరే లిస్ట్ ఈజ్ అ క్లాస్ విచ్ ఈజ్ ఇంప్లిమెంట్స్ లిస్ట్. లిస్ట్ అనేది ఏంటిది ఇక్కడ పేరెంట్, ఇంటర్ఫేస్ కదా. ఇది ఇంకోటి ఎక్స్టెండ్ చేసిందంటే ఇది ఒక క్లాస్, అదే పేరెంట్ క్లాస్, దీని గురించి మర్చిపోండి. కానీ లిస్ట్ అనే ఇంటర్ఫేస్ను ఇంప్లిమెంట్ చేసింది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను, చైల్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి పేరెంట్ క్లాస్కి అసైన్ చేయొచ్చు కదా. ఐ డిడ్ ద సేమ్ థింగ్. మనం ఆల్రెడీ ఇన్హెరిటెన్స్లో ఇదే చేసాం, చైల్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి పేరెంట్ క్లాస్కి అసైన్ చేసాం కదా. ఓకే, సో ఇప్పుడు ఏంటి, లిస్ట్ అనేసి అనగానే ఇప్పుడు ఇక్కడ ఇన్ని మెథడ్స్ ఉంటాయి. యాడ్, గెట్, సెట్, ఫెచ్, యాడాలు, స్ట్రీమ్, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ నుండి వస్తున్నాయి, ఏ క్లాస్ నుంచి వస్తున్నాయి మెథడ్స్? 5 minutes వస్తున్నాయి. ఓకేనా, సో ఇవన్నీ లిస్ట్ ఎక్కడ నుండి వస్తున్నాయి, ఇంటర్ఫేసెస్లోంచి. ఓకే, దీన్ని క్లిక్ చేసి చూస్తే ఇంటర్ఫేస్లోంచి వస్తుందా, అరే లిస్ట్లోంచి వస్తుందా? ఇంప్లిమెంటేషన్ ఇక్కడ ఏమడుగుతుంది, ఇది ఎక్కడ నుండి వస్తుంది? ఇప్పుడు యాడ్ అనేది లిస్ట్లో కూడా లేదు, లిస్ట్ ఇంకోటి ఇంప్లిమెంట్ చేస్తుంది, కలెక్షన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈ కలెక్షన్ క్లాస్లో ఉంటుంది, అర్థమవుతుందా? యాడ్ ఎక్కడ నుండి వస్తుంది, ఈ కలెక్షన్ క్లాస్లో యాడ్ అనే మెథడ్ ఉంటుంది. ఇక్కడ ఉంది చూసారా, యాడ్. ఇది ఇంటర్ఫేస్ కాబట్టి ఇదేంటి, అబ్స్ట్రాక్ట్ మెథడ్, బై డిఫాల్ట్ పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ కదా. సో ఇప్పుడు అంటే ఒక చైల్డ్ క్లాస్ దాని ఇమీడియట్ పేరెంట్లోంచి కాకుండా దాన్ని నెక్స్ట్ పేరెంట్లోంచి తీసుకోవచ్చు కదా. చైల్డ్ క్లాస్ మనం ఆల్రెడీ చూసాం, మనం డెవలపర్ ఉంటాడు, నెక్స్ట్ గెస్ట్, డెవలపర్, అడ్మిన్ అన్నప్పుడు అడ్మిన్లో ఉన్న మెథడ్స్ కూడా చైల్డ్ యాక్సెస్ చేస్తుంది కదా. సేమ్ ఇక్కడ అరే లిస్ట్ ఏం చేస్తున్నాడు, దాని మెథడ్ ఎక్కడ నుండి తీసుకొస్తుంది, కలెక్షన్ అనే క్లాస్ నుండి. సూపర్ క్లాస్ ఏంటిది ఇక్కడ, కలెక్షన్ అని చెప్పాను కదా. కలెక్షన్ నుండి లిస్ట్, సెట్ వెళ్ళిపోతుందని మనం ఇక్కడ స్ట్రక్చర్ కూడా చూసాం. సేమ్ వే. సో ఇక్కడ యాడ్ అని ఇక్కడ ఏం చేస్తున్నాను నేను, ఇలా 1 యాడ్ చేశాను. కానీ ఇక్కడ నేను జనరిక్ టైప్ ఇచ్చాను కదా. ఫస్ట్ ఏం చేద్దామంటే ఇంటీజర్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఇంటీజర్ని యాడ్ చేస్తాను. ఓకే,
ఇక్కడ నువ్వు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఇది ఒక్క దగ్గర మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇట్లా నేను ఐ కెనాట్ ఎన్ని నెంబర్స్ ఎన్ని కావాలంటే ఆయన యాడ్ చేసుకుంటూ పోవచ్చు. ఓకే ఓకే, ఇక్కడ లెంత్ ఏం మెన్షన్ చేయలేదు కదా, డైనమిక్గా సైజు యాడ్ అవ్వకుంటూ పోతుంది. మరి ఈ అరే లిస్ట్ నేను ఎలా ప్రింట్ చేయాలంటే లిస్ట్ డాట్ ఫర్ ఈచ్ అని ఉంటుంది. ఫర్ ఈచ్ తీసేసుకొని ఇక్కడ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్ వస్తుంది కదా ఈ అనుకుంది. దీని ఏంటి లాంబ్డా ఎక్స్ప్రెషన్ అంటే జావా 8 సింటాక్సెస్ యూజ్ చేస్తున్న సిస్ అవుట్. సరే ఓకే, ఇప్పుడు ఈ 1 అనేది ఎన్ని టైమ్స్ వస్తుంది, ఆల్మోస్ట్ ఎన్నిసార్లు యాడ్ చేశానో అన్ని టైమ్స్ వస్తుంది. ఎన్నిసార్లు ఎగ్జాక్ట్లీ యాడ్ చేశాను అనేది ఐఎమ్ నాట్ షూర్. ఓకే, టర్మినల్ వస్తుంది కదా, టర్మినల్ సెకండ్. ఓకే, ఇన్నిసార్లు ప్రింట్ అయింది. సో ఈ అరే లిస్ట్లో ఏమేమి మెథడ్స్ ఉన్నాయి, అరే లిస్ట్లో కూడా కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఓకే, అరే లిస్ట్ ఓన్ మెథడ్స్ ఉంటాయి, ఇట్ కెన్ యాక్సెస్ ఇట్స్ ఓన్ మెథడ్స్, అలాగే పేరెంట్ క్లాసెస్ మెథడ్స్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు దీనికి పేరెంట్స్ ఏమున్నది, ఇక్కడ అబ్స్ట్రాక్ట్ లిస్ట్ అనేది, అంటే దీంట్లో కూడా కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఓకే, ఈ మెథడ్స్ని అలో చేస్తుంది. సో ఇక్కడ ర్యాండమ్ యాక్సెస్ ఇంప్లిమెంటేషన్ అన్న కదా, సో ఇది ర్యాండమ్ యాక్సెస్, ఇది ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసింది. అంటే క్లోనబుల్ అనేది ఒక ఇంటర్ఫేస్, సీరియలైజబుల్ అనేది ఒక ఇంటర్ఫేస్. ఇవన్నీ ఏంటి అనేది తర్వాత కాన్సెప్ట్లో డిస్కస్ చేద్దాం, ఎందుకనేది క్లోనబుల్ అనేది, సీరియలైజేషన్ అనేది. ఇది ర్యాండమ్ యాక్సెస్ ఎందుకంటే ఫాస్ట్గా ఉండడం కోసం ఇది. అదే లింక్ లిస్ట్ చూస్తే ఇది ఇంప్లిమెంట్ చేసి ఉండదు. ఓకే, సో ఇది లిస్ట్లోకి వెళ్తే లిస్ట్ కలెక్షన్స్ చేసేసింది. కలెక్షన్లో కొన్ని మెథడ్స్ ఉంటాయి, అంటే ఈ 3 మెథడ్స్ను మీరు యాక్సెస్ చేసుకోగలుగుతారు. ఓకేనా, ఈ రోజుకి అరే లిస్ట్ ప్రాక్టీస్ చేయండి. మీరు